Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసి తమ కస్టడీ కావాలంటూ 3 రోజుల కస్టడీకి సిబిఐ కోర్టు ఇచ్చింది. అది ఈ రోజుతో ముగిసింది. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఈ కస్టడీలో ఆమె ఏం మాట్లాడి ఉండొచ్చు? సిబిఐ వేసిన కస్టడీ పిటిషన్లో శరత్ చంద్రారెడ్డికి బెదిరించి బాబునర్లో భూమిని కవిత కొనిపించారని, 14 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని, జాగృతి సంస్థకి 80 లక్షల రూపాయలు బలవంతంగా రాయించుకున్నారని, ఈ రెండు ఇవ్వకపోతే తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా వ్యాపారాలు చేయలేమంటూ బెదిరించారంటూ శరత్ చంద్రారెడ్డి సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ కస్టడీలో అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ బెదిరిస్తే ఆమె మీద మరో కేసు నమోదు చేయాలా వద్దా, చేస్తే ఎక్కడ చేయాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు అని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. శరత్ చంద్రారెడ్డి గారి కన్ఫ్యూషన్ తీసుకుంటే సార్ 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు. తనకి బాబునగర్ దగ్గర భూమి కానీ కొనాల్సిందే లేదు, జాగృతి సంస్థకి 80 లక్షలు ఇవ్వాలి అని, ఈ రెండూ చేయకపోతే తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ తన వ్యాపారాలు చేయలేవంటూ ఆమె బెదిరించారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ నిజంగానే ఇచ్చి ఉండొచ్చా, లేదు కేసును పక్కదో పట్టి ఇచ్చి ఉండొచ్చా అని పక్కన పెడితే 164 స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు ఇచ్చింది కాబట్టి అది మన రియలబుల్ ఉండొచ్చు. ఒకవేళ బెదిరిస్తే ఈ సెక్షన్లు మారితే ఉంటాయి. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకొక సెక్షన్ యాడ్ చేయకుండా సిబిఐ వదిలిపెట్టింది? లేదు అక్కడ జరిగింది ఇంకొకరు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఎక్స్ట్రాక్షన్ పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఫస్ట్ 161 చేశారు. మనం పిఏది కానీ ఈయనది కానీ చార్టెడ్ అకౌంట్ది కానీ తర్వాత అభిషేక్ రావు అని వీళ్ళందరూ 161 చేశారు. ఫస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సేమ్ దాన్ని 164 చేయించారు. 164 అంటే వ్యాలిడిటీ ఎక్కువ, లీగల్ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది మ్యాజిస్ట్రేట్ కనుక అది బిలీవబుల్. లీగల్ శాంటిటీ కానీ లీగల్ ఎవిడెన్స్ కానీ 164 ఉంటే డెఫినెట్ టోటల్ హాస్టల్ అయినా దాని బేస్ కన్విక్షన్ ఇస్తారు. వీళ్ళ హాస్టల్ అయినా కూడా 164 స్టేట్మెంట్ మీద కన్విక్షన్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి జ్యుడిషియల్లో. అట్లా ఇప్పుడు మహబూబ్నగర్ ల్యాండ్ విషయానికి వచ్చేస్తే 14 కోట్లు 2 టైమ్స్ తీసుకున్నాం. కన్ఫెషన్ ప్రకారం మన సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి అరెస్ట్ పిటిషన్, కస్టడీ పిటిషన్ దాని ప్రకారం చూస్తే ఎక్స్ట్రాక్షన్ కిందకి వస్తుంది. మరి ఎక్స్ట్రాక్షన్ 2 టైమ్స్, 384 సింపుల్ ఎక్స్ట్రాక్షన్, 386 వచ్చేసి సివియర్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, పుట్టింగ్ అండర్ ఫియర్ ఆఫ్ డెత్ అనే కాన్సెప్ట్ 386 ఉంటుంది. దానికి 10 సంవత్సరాలు బీన్ ఉంటుంది. ఈ 384 అంటే 4-5 years, బిలో 7 years ఉంటుంది. ఓకే, ఏదైనా ఇప్పుడు మీరు అనేది ఏంటి సెక్షన్ యాడ్ చేయాలంటారు. ఇక్కడ అఫెన్స్ ఇక్కడ అయింది, అదేమో ఢిల్లీలో అఫెన్స్లు. ఈ అఫెన్స్ ఇక్కడ అయింది. స్టేట్ గవర్నమెంట్ సుమోటోలో కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ శరత్ చంద్రారెడ్డితో కాంప్లైంట్ తీసుకుంటే కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి పీటీ వారెంట్ వేస్తే ఆ జైలుకి వెళ్ళి మన చెంచల్గూడ జైలు, చంద్రపల్లి జైలుకి వస్తారు. సార్ అఫెన్స్ ఎక్కడ జరిగినా సిబిఐ వాళ్ళే 384, 386 పెట్టుండొచ్చు కదా. యాడ్ చేయాలని ఇప్పటివరకు లేదు కదా. 477 Class 1 డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్ ఒకటి ఉంది, ఆ 420 ఒకటి ఉంది, ప్లస్ 120B ఒకటి ఉంది. అందుకొరకు అక్కడ సెక్షన్ కనపడతలేదు. అది ఎందుకు అప్పటికే యాడ్ చేసి ఉండాలి వాళ్ళు చేయాలనుకుంటే. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడ వచ్చి నీవు ఎవరో యాడ్ చేయని కానీ క్వశ్చన్ వస్తుందా? ఇప్పుడు అంటే ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడ అయిందా లేదా ఢిల్లీలో కూడా బెదిరించవచ్చు కదా? లేలే, ట్రాన్సాక్షన్ కానీ ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడనే. ఢిల్లీలో నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తావు, లేకుంటే ఇక్కడే వ్యాపారం ఎట్లా చేస్తావు, అవన్నీ బెదిరించి జాగృతికు 80 లక్షలు 14 కోట్లు తీసుకున్నారు కదా. అది ఇక్కడే జరిగిన విషయం కిందనే 14 కోట్లు తీసుకున్న ల్యాండ్ శరత్ చంద్రారెడ్డి వైపు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. అగ్రిమెంట్ తోనే ఉంది, ట్రాన్స్ఫర్ కాలేదు. మన ల్యాండ్ ఎవరి పేరు ఉంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది అది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. కవిత గారికి ఆమె తండ్రి కేసీఆర్ గారు గిఫ్ట్ డీడీగా ఇచ్చారని చూపిస్తున్నారు. గిఫ్ట్ ఎందుకు రికవర్ చేయదు సిబిఐ చేయొచ్చు కదా. ఉంటే
అప్పుడు అంటే ఏదో ఆయనకి ఎవరు ఇచ్చుంటారు గిఫ్ట్? అది ఇన్వెస్టిగేషన్ రివీల్స్. ఆయనకి ఎవరో ఇస్తుంటారు మళ్ళీ గిఫ్ట్ అయినప్పుడు ఆయనకి ఎక్కడికెళ్ళి గిఫ్ట్ వస్తే నేను గిఫ్ట్ ఇస్తాను, లేకుంటే ఆయన మామూలు డిస్ట్రిక్ట్లో పొలాలు అయితే లేవు వాళ్ళకు. అవును. ఎందుకంటే వాళ్ళు సిద్దిపేట అటువైపే కదా. నేను ఆ జిల్లాకు చెందినవాడిని కనుక అట్లాగే ఆ రోడ్ పొంటే పోతున్నాను ఊరుకున్నప్పుడల్లా. అందుకొరకు అక్కడ ఎప్పుడైనా సరే ఇది వాళ్ళ పొలం ఇది పొలం అనుకుంటే పోతాం కదా. ఆ పొలం ఎవరిదో మాజీ మంత్రిది అంటుంటారు, వాస్తవం అంటారా? మాజీ మంత్రి అంటే ఇక్కడ బాబునూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రిది అంటుంటారు. మాజీ మంత్రి అంటే కొన్నాడు. ఇప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి ఏమో రూమర్స్ అయితే ఉన్నాయి. అప్పుడు ఏదో మినిస్టర్ ఇవ్వడానికి అది ఇచ్చిండ్రు అనేది, గిఫ్ట్ కింద ఇచ్చిండ్రు అనేది ఒక రూమర్ అయితే బయట ఉంది. మన అపాయింట్స్ కరెక్ట్ ఐ డోంట్ నో. ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సుమోటోలో కేసు రిజిస్టర్ అయినా, కంప్లైంట్ తీసుకుని కేసు అయినా, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ రైట్ నౌ. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ క్యాన్ డైరెక్ట్ ది అథారిటీ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ శరత్ చంద్ర ఆర్ టేక్ ద కంప్లైంట్ ఫ్రమ్ శరత్ చంద్ర ఆర్ అదర్వైజ్ గో ఫర్ సుమోటో. ఆ సిబిఐ పిటిషన్ తీసుకొని చేయొచ్చు అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల బట్టి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి చెప్పినా చెప్పకుండా పోలీస్ చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చుకోవాలి కదా, ఇది కాపీ తెచ్చుకోవాలి కదా. ఇది మన కస్టడీ అని అరెస్ట్ కాపీ ఉంది కదా, ఆ కాపీ తెచ్చుకుంటే అయిపోతుంది. దాన్ని తీసుకొని బేసిక్ అందట్టు సుమోటోలో ప్రొసీడ్ కావచ్చు కన్సర్న్ పోలీసు. మన సార్ సుమోటో కాకపోయినా లేదా శరత్చంద్ర రెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోయినా ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా డిమాండ్ చేయొచ్చా? చేయొచ్చు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. కంప్లైంట్ ఇవ్వాలనే లేదు. ఎక్కడ లేదు 154 CRPSలో ఒక ఆయన పోలీస్ పట్టేలు ఉంటాడు, దరఖాస్తు వచ్చి కావలకారుతో పంపుతాడు. కావలకారు ఇచ్చిందని రాస్తాం, అవును రాసి ఆయన పంపిణీ చెప్పి రాస్తాం. అట్లా అందుకొరకు థర్డ్ పర్సన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేయడంలో ఇట్ ఇస్ నాట్ రాంగ్ విత్ ద లా. ఓకే, లేదు అట్లా చేయొచ్చు. మరి అది వెయిట్ అండ్ సీ. ఈ కేసులు వాచ్ చేస్తారు చాలా మంది ఇంటలెక్చువల్స్ అంతా వెయిట్ చేస్తుంటారు కదా. వాళ్ళు ఏమైనా ప్రొసీడ్ అవుతారా, లేకుంటే గవర్నమెంట్ ఏమైనా సుమోటో కింద ప్రొసీడ్ అవుతుందా, లేదంటే ఆయన పర్సనల్గా వచ్చి కంప్లైంట్ ఇస్తాడా? ఇవన్నీ అంటే గవర్నమెంట్ ఒకవేళ సుమోటోగా తీసుకుంది అనుకోండి, పబ్లిక్ అదే మన పొలిటికల్ మైలేజ్ తగ్గుతుంది అన్న ఒక డైనామో కూడా ఉండొచ్చు కదా. సుమోటో ఏముంది, సుమోటో తీసుకున్నప్పుడు బేస్ ఇదే కస్టడీ పిటిషనే కదా. గవర్నమెంట్ సుమోటో అవతల పార్టీకి మైలేజ్ వస్తుందా అనేది కూడా ఉంటుంది కదా గవర్నమెంట్. అప్పుడు అవును, మరి గవర్నమెంట్ కన్సర్న్ ఆఫీసర్ డైరెక్ట్ చేస్తే శరత్చంద్ర రెడ్డి ఇంటికి పోతారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొస్తారు. లేదంటే ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. ఇవ్వలేదంటే ఆయన అడ్మిట్ చేసుకున్నాడు, ఆయన నేరస్తులు అవుతాడు. సార్ ఒకవేళ కంప్లైంట్ తీసుకున్నారనుకోండి, 384 కానీ 386 కానీ రెండిట్లో ఏదో వస్తుంది అంటారు. రెండిట్లో ప్రూవ్ అయితే ఏముంది, ఎంతకాలం శిక్ష పడుతుందండి? 386 అంటే పుట్టింగ్ అండర్ ఫియర్ ఆఫ్ డెత్ అనేది సీరియస్ అఫెన్స్, మోర్ దెన్ 10 years ఉంటుంది, లైఫ్ కూడా ఉండొచ్చు. 384 అంటే అప్ టు 4-5 years ఉంటే 7 years లోపల ఉంటుంది. అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అట్లుంటే తగ్గించవచ్చు, ఇట్లా ఉంటే పెంచవచ్చు, అది జ్యుడిషియరీకి ఉంటుంది. కానీ ప్రూవ్ చేయని బాధ్యత ప్రాసిక్యూషన్కి ఉంటుంది. ఇక ప్రూవ్డే కదా బ్రదర్. ఇప్పుడు అగ్రిమెంట్ ఉందంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నట్లే, తీసుకున్నట్లే. రీచేంజ్ చేయలేదంటే అఫెన్స్ కన్ఫర్మ్ అయినట్లే. ల్యాండ్ అగ్రిమెంట్ ఉంది కదా, తీసుకున్నట్లే కదా. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది కదా. డబ్బులు బ్యాంక్ ద్వారా చేసిండ్రు. ఇది వాళ్ళ బిజినెస్ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఉంది వాళ్ళది, అరబింద వాళ్ళకు. దాని ద్వారా కూడా 7 కోట్లు పోయినాయి. ఇంకో 7 కోట్లు బ్యాంక్ ద్వారా వచ్చినాయి. జాగృతికి 80 లక్షలు. జాగృతి 80 లక్షలు. ఇప్పుడు 80 లక్షలు ఏ బేస్ మీద ఇస్తారు మరి, నాకు అర్థం కాదు ఇదంతా. ఒక ఆయన 198 కోట్లు, రకరకాల 578 కోట్లు ఇస్తారు. ఒక ఆయన 198 కోట్లు ఈయనకి ఇస్తాడు. మరి ఇవి ఏంటి, ఇది క్విడ్ ప్రోకో కాదా? దానికి గవర్నమెంట్ హ్యాస్ టు, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ సీరియస్లీ. మొన్న బాండ్స్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి చేసింది. అది పార్టీలకు పైసలు దేని గురించి చేయాలి వీళ్ళకు? అంటే గవర్నమెంట్ ఫామ్ అయితే పలానా కాంట్రాక్ట్ ఫ్రీ అయినట్లా, ఆ భూమి ఈ భూమి ఉంటే ల్యాండ్ ఉంటే క్లియర్ చేయనట్లా. అదే లిట్స్ అంతే కదా బ్రో, వేరే ఏముంది అట్లా. లేకుంటే ఏం ప్రేమతో ఇస్తారు వీళ్ళు? సాక్రిఫై గుణమా? అది మళ్ళీ బీదలకు పెట్టండి. ఇప్పుడు ఎంతోమంది కూడు గుడ్డకు నోచుకోకుండా ఉన్నట్టు బీద పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. పంచొచ్చు కదా, ట్రస్ట్ పెట్టి పంచొచ్చు కదా. ట్రస్ట్లు ఎందుకు తెలుసా మళ్ళీ అదొకటి కథ. ట్రస్ట్లకు వేసి వైట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకొని ట్రస్ట్ కమిషన్ ఇస్తారు. ట్రస్ట్కి ఆడిటింగ్ ఉండదు. ఈ ట్రస్ట్లు మొత్తం ఆ విధంగానే పనిచేస్తారు. కొన్ని మంచి ఉండొచ్చు కానీ ఈ ఇండస్ట్రీస్ అంతా అదే పనిచేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక ఘనమైన పదం పెట్టి దాని కింద మళ్ళీ ఇటు పంపి ఇటుకెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా ఇస్తారు. అంత వయలేషన్ ఆఫ్ ది రూల్స్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టాలి దీని మీద, గట్టిగా పడాలి. ట్రస్ట్లో అన్ని ఎగ్జామ్ చేసినప్పుడు ఎన్ని అమౌంట్ వచ్చి ఎప్పుడు పోయినాయి, మీరు ఎక్కడ ఖర్చు చేశారు, ఆడిటింగ్ చేస్తే తెలిసిపోతుంది ప్రతి ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ అంటే ట్రస్ట్ పరిధి ఉండాలి కానీ అన్ట్రస్ట్ ఉండకూడదు కదా. సార్ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈడీ కస్టడీ అయిపోయింది కవిత గారిది, సిబిఐ కస్టడీ అయిపోయింది. ఇప్పుడు కవిత గారు బెయిల్ మూవ్ అవ్వచ్చా? బెయిల్ మూవ్ చేసుకున్న రాదు. ఎందుకంటే ఈమెకు 477(1) ఉంది కదా, డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేయడం, తర్వాత కాన్స్పిరసీ కుట్ర ఉంది, తర్వాత అబ్స్ట్రక్షన్ చేసి వీళ్ళు
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించకుండా అవును. ఒక విధంగా రివోల్ట్ అయిన పరిస్థితులు క్రియేట్ చేసి కనుక మేడం గారికి బెయిల్ రాకపోవచ్చు 100%. అంటే నాకు తెలిసి అవుతుంది బెయిల్ ఇవ్వాలా వద్దని జ్యుడిషియల్ పరిగణ ఉంటుంది, కానీ నాకు తెలిసిన తర్వాత రాదు. అది బెయిల్ ఇవ్వడం అనేది మన మీరు గారు నేను Discretion of the judiciary. కోర్టు అది, దానికి మనం జనరల్ comment వ్యూ, చేయలేం. జనరల్ వ్యూ. కానీ ఈవిడ ముందుకు వెళ్ళొచ్చా బెయిల్ కోసం? ఎనీ టైం షీ కెన్ ట్రై. అంటే చేంజ్ ఆఫ్ 15 రోజులు వేసి మళ్ళీ 15 రోజులు ఎన్నికలు చేంజ్ ఆఫ్ సర్కమస్టెన్సెస్ అని ఒక వర్డ్ ఉంటుంది అలా. ఈ మళ్ళా మొన్న వేసే బెయిల్కి ఇప్పటికి పరిస్థితులు మారినవి అని ఈ మారిన పరిస్థితులు ఇచ్చి కోర్టుకు నమ్మించాలి. అంటే మొన్న ఒక రీజన్ చూపించారు కోర్టు ఎగ్జామ్స్ అని. అవును, అటువంటి రీజన్స్ మళ్ళీ వేరే చూపించాలి. బాబు స్పెయిన్కి వెళ్ళి వస్తున్నాను ఏదో ఒకటి పోవాలని నా ప్రజెన్స్ అవసరం ఉంది ఇంట్లో, మళ్ళీ కూడా మా ఏదో సంథింగ్ కోర్టు బిలీవబుల్ చేసే రీజన్స్ మేడం గారే హ్యాస్ టు షో. సిల్లీ రీజన్ చూపించకూడదు. సిల్లీ రీజన్స్ కోర్టు బిలీవ్ చేయదు కదా. అదే మరి ఆ కోర్టులో సిల్లీ రీజన్గా మేడం సీరియస్ అయింది కదా. అదే కోర్టులో ఇప్పుడున్న కోర్టులో ఆ లెటర్లు రాయడం ఇవన్నీ చేస్తే ఆమె సీరియస్ అయిందని తెలుస్తుంది అవును జడ్జి గారు. అట్లా రీజన్ అనేది మస్ట్ బి బిలీవబుల్, మస్ట్ బి హ్యావింగ్ శాంటిటీ. ఉట్టి రీజన్ చెప్పి నేను బయటకు వస్తాను నాకు ఇది అంటే రాయిస్తారు. జైల్లో కూడా మనం ఎట్లా పడితే ఎట్లా డ్రామాలు చేయడానికి ఉండదు. జైలు ఆల్సో జైలు లాగానే ఉంటుంది. సరే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ జైల్లో పరిస్థితులు మారిపోయినాయి తప్ప జైలు అంటే లిబర్టీ కంట్రోల్ అవుతాయి కదా. లిబర్టీ లేని మనిషి జీవించిన మరణించినట్టు అనేది వాడు రూసో చెప్తాడు లిబర్టీ సిద్ధాంతం చెప్పినప్పుడు. అది లిబర్టీ జాన్ స్టూవర్ట్ మిల్ అంటే అని చెప్తాడు, లిబర్టీ ఫాదర్ ఆఫ్ ది లిబర్టీ. అట్లా లిబర్టీ అనేది మనిషికి ఆక్సిజన్ లాంటిది, లిబర్టీ లేకుండా జీవించడం మరణించినట్లు అని చెప్తాడు జాన్ స్టూవర్ట్ మిల్. అట్లా అలాంటి పరిస్థితులు ఉంటాయి, లేదని కాదు. కాకపోతుందంటే నేను అనుకుంటున్నాను, నా ప్రిడిక్షన్ ఏంటంటే వాళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు. ఇంకా ఉన్నాయి కదా వెరిఫికేషన్, వెరిఫై చేసేది ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలా పేర్లు కొత్త పేర్లు వచ్చినాయి నిన్న, మళ్ళీ ఏమేమి వచ్చినావు వాళ్ళ మీద వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. వీళ్ళు పిటిషన్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్, వీ టు ఎగ్జామిన్ ఏ లాట్ అని మళ్ళీ లెటర్ వేస్తారు వీళ్ళు పీపుల్తో పెట్టి. మళ్ళీ దానికి ఆదరణిక లేదు. ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ కూడా కన్సిడర్ చేస్తుంటుంది. అట్లాంటి పరిస్థితులు అన్నీ అయిపోయినప్పుడు మన ఫైన్ మనకు తెలియదు టక్కున ఛార్జ్ షీట్ వేసి లెటర్ ఇస్తారు. ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ వేసింది. సెకండ్ ఛార్జ్ షీట్ లో సప్లిమెంట్ ఛార్జ్ షీట్ పేరు ఉంది, ఫస్ట్ ఛార్జ్ షీట్ లేదు. అవును, ఫస్ట్ సప్లిమెంటరీ లేదు. ఫస్ట్ దీంట్లో ఆవిడ విట్నెస్ గానే ఉంది, విట్నెస్ ఉంది. ఫస్ట్ ఛార్జ్ షీట్ లో వచ్చేసి సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ఇచ్చారు. దాంట్లో కూడా కొంచెం డెవలప్ అయింది. 164 162 డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఛార్జ్ షీట్ లో పేరుతో సహా మొత్తం ఎక్కడెక్కడ మొత్తం వచ్చినాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఎక్కడ ఎంత ఇచ్చిండ్రు, 32% ఎందుకు వచ్చింది, అక్కడ గోవాకు డబ్బులు పంపింది కదా, ఆ డబ్బులు హవాలాకి వెళ్ళిపోయినాయి, ఏ హవాలా పోయినాయి, ఎట్లా పోయినాయి అనేవన్నీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫోన్ని ఆవిడ మొత్తం నాశనం చేయడం అనేది పెద్ద కనిపిస్తుంది. 477 అదే దాని విషయంలో ఈమె రిక్వెస్ట్ చేసుకునేకపోతే ఇంలే ఆ జడ్జి గారికి కోపోయింది. ఫోన్ దాంట్లోనే చేసినవి కనకారాలు చాలు, మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అందరు చూపించడం, అందరు చూపించడము, ఆ కోర్టులో కూడా స్లోగన్స్, కోర్టు కోసం స్లోగన్స్ చేయడము, ఇవన్నీ కోర్టుకు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు పెడుతుంటారు, ఎప్పుడు ఈడీ వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడప్పుడు రాసి పెడుతుంటారు. అందు గురించి అక్కడ కొంచెం మౌనంగానే ఉండి ఆ బెయిల్ వచ్చే వరకు కొన్ని తాపత్రయం పడకుండా ఉంటేనే మంచిది ఆ మేడం గారు. కానీ మరి ఆ మనసుకే భావన ఎలా ఉందో మాకు తెలియదు. కవిత గారి విషయంలో తీసుకుంటే ఇవాళ కస్టడీ ముగిసింది. కస్టడీలో వచ్చిన అంశాల మీదకు ఇంకా సిబిఐ ఛార్జ్ షీట్కి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఈడీ కస్టడీ ముగిసింది కాబట్టి ఈడీ కూడా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఈ 2 ఛార్జ్ షీట్లో ఒకటి స్టార్ట్ అయినా ఆవిడకి బెయిల్ రావడం కష్టం అంటూ చెప్తున్నారు. కవిత పిటిషన్పై సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.